నిన్న ఒక ప్రెస్ పెట్టడం మనం చూసాం. ప్రెస్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్వర్ గారు మాట్లాడుతుంటే నాకేమనిపించిందంటే ఒక పొలిటికల్ లీడర్ మాట్లాడుతున్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నారా, లేకుంటే భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ కమిషన్ అన్నది ఫ్రంట్లో ఆర్గనైజేషన్గా ఉండి అనుబంధ సంస్థగా ఉండి మాట్లాడుతున్నారా అన్నది నాకైతే సందేహం వచ్చింది. ఎందుకంటే వారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది. ఏదైతే ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ గారు ఓట్ల అక్రమాలపై ఆయన ఒక సందేహాన్ని రైజ్ చేస్తూ ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వారు చేశారు. వారికి ఎలక్షన్ కమిషన్ ఏమంది, ఎఫిడవిట్ పైన ఓత్ ప్రమాణం చేసి మాకు సమర్పించండి, లేదు అన్నట్టయితే భారతదేశ ప్రజలకు ఒక వారం రోజుల్లో మీరు క్షమాపణ చెప్పండి అని ఈసీ డిమాండ్ చేసింది. నేను అడుగుతున్నాను భారత ఎన్నికల కమిషన్ వారికి, అనురాగ్ ఠాకూర్ అనే బీజేపీ ఎంపీ నిన్ననే వారు అన్నారు కేరళలోని వాయనాడ్లో ఎలక్షన్ మ్యానిపులేషన్ జరిగింది, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరీలో వాయనాడ్లో ప్రియాంక గాంధీ గారు కంటెస్ట్ చేసే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్లో రాయ్బరీలో రాహుల్ గాంధీ గారు పోటీ చేసిన నియోజకవర్గంలో, అదేవిధంగా అఖిలేష్ యాదవ్ గారు కనాస్ నియోజకవర్గంలో, అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో అభిషేక్ బెనర్జీ పోటీ చేసే డైమండ్ హార్బర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎలక్షన్ మ్యానిపులేషన్ జరిగింది అని ఎలక్షన్ కమిషన్ వారు నిందించారు. మరి అనురాగ్ ఠాకూర్ గారు ప్రమాణం చేయాల్సిన అవసరం లేదా? అనురాగ్ ఠాకూర్ గారు ఎలక్షన్ కమిషన్కి అఫిడవిట్ సమర్పించాల్సిన అవసరం లేదా? ఇది భారత ప్రజలు ఆలోచన చేయరు అని మీరు అనుకుంటున్నారా? శేషన్ లాంటి పులిలా గాండ్రించే చీఫ్ ఎలక్షన్ కమిషన్ చూసిన భారతదేశ ప్రజలు, భారతదేశ కళ్ళు మిమ్మల్ని చూస్తుంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా అంత స్పైన్లెస్గా భారత ప్రజాస్వామ్యాన్ని కాపులాదారిగా ఉండాల్సిన మీరు మోడీ గారి కాపులాదారిగా మారి ఒక అనుబంధ సంస్థలా వ్యవహరించడాన్ని ఒక సివిల్ సర్వెంట్స్ అందరూ, దేశవ్యాప్తంగా ఉన్న సివిల్ సర్వెంట్స్ అందరూ తలదించుకోవాల్సిన పరిస్థితిని మీరు క్రియేట్ చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు క్రియేట్ చేశారు అని నేను వారిని హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా వారు ఏమన్నారంటే, సెకండ్ పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు రైజ్ చేసే క్వశ్చన్స్లో దేశవ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ఆఫ్టర్ 5 PM ద పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ పెరిగింది, ఒక్కసారి మాకు ఆ సీసీ ఫుటేజెస్ సమర్పించండి అని రాహుల్ గాంధీ గారు చేసే డిమాండ్కి వారు నిస్సిగ్గా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు నిన్న అంటారు, 5 o'clock తర్వాత మీ భార్యలు, మీ బిడ్డలు, మీ డాటర్ ఇన్లాసు ఓట్ చేసే సీసీ ఫుటేజెస్ మీకు కావాలని అంటారు. భారత రాజ్యాంగం మాకు ఇచ్చే హక్కు, ఓటు అన్నది భారత రాజ్యాంగం మాకు ఆర్టికల్ 326 ప్రకారం 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న ప్రతి పౌరుడికి ఎలక్షన్ కమిషన్ ఓటు హక్కు ఇవ్వాలి. ఆ హక్కును మేము వినియోగించుకున్న విధానాన్ని చూస్తాం, మాకు ఆ సీసీ ఫుటేజెస్ సమర్పించండి అంటే అదేదో అసాంఘిక కార్యకలాపంలాగా వాష్రూమ్ వీడియోస్ రాహుల్ గాంధీ గారు సమర్పించమని మిమ్మల్ని క్వశ్చన్ చేసినట్టు ఈ విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికల కమిషన్ ఈ విధంగా దిగజారుతుందని అసలు భారతదేశ ప్రజలు ఏనాడు ఊహించలేదు. ద థర్డ్ వన్ ఈస్ 0 హౌస్ నంబర్తో, బీహార్లో 0 హౌస్ నంబర్తో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో హౌసెస్ లేకుండా, హౌసెస్ ఏవి లేకుండా 30,000 వాటర్స్ని చూపించారు. ఏరియా వాటర్స్ అంటే వారు బస్ స్టాండ్స్లోను, రైల్వే స్టేషన్స్లోను, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కింద పడుకుంటున్నారు, మేము ఏ విధంగా చూపించగలం అని అంటున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఒకే హౌస్ నంబర్లో ఉత్తరప్రదేశ్లో 480 వాటర్స్, 4 రిలీజియన్స్, 4 వేరే మతస్థులు, 4 వేరే కులాలతో 480 వాటర్స్ని చూపించడం, ఒకే హౌస్ నంబర్లో 80 వాటర్స్ని చూపించడం, ఇవన్నీ చూస్తుంటే టోటల్గా వాటర్ ఎన్రోల్మెంట్ అన్నది తప్పు తడకలతో కూడింది అన్నది భారతదేశ ప్రజలు సంపూర్ణంగా విశ్వసించారు. ఈరోజు తమిళనాడు సీఎం స్టాలిన్ గారు అడిగే క్వశ్చన్స్ కానీ, ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు అడిగే క్వశ్చన్స్ కానీ సమాధానం లేక తోక ముడుచుకొని అధికార ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్డీఏ ప్రభుత్వానికి తొత్తులుగా రబ్బర్ స్టాంపులుగా ఎలక్షన్ కమిషన్ వ్యవహరించడాన్ని యావత్ భారతదేశ ప్రజానీకం తీవ్రంగా ఖండిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.